ప్రేమలో పడిన నాటి నుంచి ప్రతి క్షణం ఆనందంగానే గడుస్తుంది. అందులోనూ మనసుకి నచ్చిన వ్యక్తి సంగతంలో సమయం గడుపుతామేమో ప్రపంచమంతా అందంగానే కనిపిస్తుంది. ప్రతి సంఘటన మరుపురానిదిగానే అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవి మరింత లోతుగా ప్రేమలో మునిగిపోయేలా చేస్తాయి. అనుబంధాన్ని మరింత బలంగా చేసే అలాంటి కొన్ని జ్ఞాపకాలను మెమరీస్ ఇప్పుడు తరచి చూద్దాం. ప్రేమ, బంధం, లవ్ మొదలైన తొలినాళ్లలో చాలా విషయాల్లో స్పష్టత ఉండదు. కానీ తొలి ముద్దు ఇచ్చిన తర్వాత ప్రేమ విషయంలో మీకున్న అనుమానాలన్నీ పటపంచలు అయిపోతాయి. నిజమే, మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడన్న విషయం తొలి ముద్దు సమయంలోనే తెలుస్తుంది. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో బంధం మొదలైన రోజులో రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. చుక్కల పందిరి కింద చుట్టూ ఉన్న పరిసరాలను లెక్క చేయకుండా అలా మాట్లాడటం మీకు గుర్తుంది కదా. అలా అర్ధరాత్రి వరకు మాట్లాడుకున్న పిచ్చపాటి కబుర్లే మీ బంధాన్ని దృఢంగా చేస్తాయి. మాట్లాడుకోవడం వల్లే కదా ఒక గురించి మరొకరి తెలుస్తుంది. మీ మనసు బాగాలేదన్న విషయాన్ని మీరు ప్రేమించిన వ్యక్తి మీరు చెప్పకుండానే గుర్తిస్తాడు. ఆ విషయాన్ని మిమ్మల్ని చూడకుండానే మీ మాటల ద్వారా తెలుసుకోగలుగుతాడు. అంతేకాదు, ఆ సమయంలో మిమ్మల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం కూడా చేస్తాడు. మీ ఇద్దరి మొదటిసారిగా గొడవపడిన సంబంధం గుర్తుందా? ముందు గొడవపడి ఆ తర్వాత ఎన్ని గొడవలొచ్చినా పర్వాలేదు, ఇతనితోనే నా జీవితం అనుకున్న విషయం గుర్తుందా? ఆ గొడవపడి పక్కన పెట్టి మళ్ళీ ఇద్దరు ఒక్కటైన ఆ సమయంలో ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. మొదటిసారి మిమ్మల్ని అతని స్నేహితులుగా, సహోద్యోగులుగా, నా గర్ల్ ఫ్రెండ్ రా అని పరిచయం చేసిన క్షణంలో కలిగేది చిన్నపాటి ఆనందమైన ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. ఏంటి మళ్ళీ ఆ మధురం క్షణాలు కళ్ళ ముందు మొదలుతున్నాయో? మీ మీద అతనికున్న ప్రేమ అనిర్వచనీయం, అవధ్యమని తెలుసుకుని క్షణం. అప్పటి వరకు మీ బంధం పట్ల ఉన్న అనుమానాలన్నీ పోయిన ఆ నిమిషం మీ భవిష్యత్తుకు పట్ల మీకు కలిగిన నమ్మకం మీకు ఎప్పటికీ మర్చిపోని అనుభూతిగానే మిగులుతుంది. ఆ భావాన్ని మించింది ఇప్పటి వరకు మీకు అనుభవంలోకి రాలేదు కదా. మీరు అతడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా, అతడు మీ పట్ల అంతులేని ప్రేమ కనబరుస్తున్నా ఎక్కడో చిన్న భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయినా అతని ప్రేమ ఆ భయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అసలు ఒక వ్యక్తిని ఇంతలా ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ప్రపంచంలోనూ మీకు తోడుగా ఎవరూ లేరని భావిస్తున్న తరుణంలో మీకు తోడుగా అతడు నిలబడితే ప్రపంచాన్ని జయించిన భావన కలుగుతుంది. ఆ సమయంలో ఏ నాటికి నేను ఒంటరి కానని మీకు అనిపించే ఉంటుంది. అతను మీ పక్ష నిలబడిన క్షణం ఈ ప్రపంచమే మీ ముందు మొకరిల్లుతుంది. మీరు చెప్పకుండానే మీ మనసులోని మాట అతని నోటి నుంచి విన్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నిజమైనదనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలానే జరిగి ఉంటాయి కదా. భవిష్యత్తుకు గురించి మాట్లాడుకునే సమయంలో ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే ఇద్దరం ఒకే పడవపై ప్రయాణం చేస్తున్నా అనిపించకూడదు. అంతేకాదు, అందమైన భవిష్యత్తుకు కళ్ళ ముందు మీకు కనిపించదా? అప్పుడే అందమైన జీవితం మీ కళ్ళ ముందు మెదులు ఉంటుంది. మీరేదైనా తప్పు చేసినప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తికి బాగా కోపం వచ్చిన సందర్భాలు ఉండే ఉంటాయి. అప్పుడు మీరు ఆ తప్పుని ఒప్పుకుంటే తిట్టడం మాని గట్టిగా హత్తుకుని మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటనలు మీకు గుర్తొచ్చిందా? ఆ సమయంలో అతనికి ముద్దు మీద ముద్దు పెట్టి మీ ప్రేమను అతనికి తెలియచేసి ఉంటారుగా. మీ చేతిని సుత్తి మెత్తలు నొక్కి నేనున్నానే ధైర్యం కల్పించినప్పుడు మన ప్రపంచమే మన వెంట ఉంటే ఈ లోకంలో మనకు పని ఏం లేదా? మీకు నచ్చినట్టుగా తనకు తాను మలుచుకోవడానికి అతడు ప్రేమిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు
సప్త సముద్రాల అడ్డు వచ్చినా సరే అతన్ని ఆ క్షణం చేరుకుని గట్టిగా కౌగిలించుకోవాలనుకున్న సమయం మీకు గుర్తుందా? అతనే కాదు, మీరు కూడా అతని కోపం మిమ్మల్ని మీరు మార్చుకునే ఉంటారు కదా! అది మీకు అంతులేని సంతోషాన్ని కలిగించి ఉంటుంది. అమ్మాయి, ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి ఇవి అనుభవంలోకి వచ్చాయి? ఇది ఒక తెలుగు లైఫ్ స్టోరీ.